ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐపీఎల్ సీజన్ 18లో భాగంగా ఇవాళ 2 హై టెన్షన్ మ్యాచ్లు జరగనున్నాయి. తొలి పోరుకు సన్ రైజర్స్ సన్నద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫేవరెట్ గా బరిలో దిగుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ లో దుర్భేద్యంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ శుభారంభం చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కొత్త సారథి రియాన్ పరాగ్ సారథ్యంలో సీజన్ ను ప్రారంభిస్తున్న రాజస్థాన్ మొదటి మ్యాచ్ లోనే కఠినమైన పరీక్షకు సిద్ధమైంది. పటిష్టమైన సన్ రైజర్స్ రూపంలో అతిపెద్ద సవాల్ను ఎదుర్కొనుంది. ఐపీఎల్లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్లు, దూకుడు బ్యాటర్లు కలిగిన జట్టు సన్ రైజర్స్. గత ఏడాది సన్ రైజర్స్ సాగించిన ఊచకోత ప్రత్యర్థి జట్లలో దడపుట్టేలా చేసింది. నిరుడు ఒక్క సీజన్లోనే 3 సార్లు 250 పై చిలుకు స్కోర్లు నమోదు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తో పాటు వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్, ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిల వీరవిహారం ప్రపంచ టీ20 క్రికెట్ ని ఊపేసింది. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే 300 స్కోరు సాధించగల జట్టు సన్ రైజర్సే అన్న ఘనత కూడా హైదరాబాద్ కే దక్కింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మహమ్మద్ షమీ రూపంలో అనుభవంతో కూడిన నాణ్యమైన పేసర్లుండడం సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం. పేసర్లు జైదేవ్ ఉనద్గత్, హర్షల్ పటేల్ వైవిధ్యం, ఆడం జంపా, రాహుల్ చాహర్ల స్పిన్ మాయాజలం సన్ రైజర్స్ కు తిరుగులేని బలాలుగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 3:30 ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఇక చపాక్ స్టేడియంలో జరిగే బ్లాక్ బస్టర్ మ్యాచ్ లో మాజీ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మెగా లీగ్ లో తొలి మ్యాచ్ లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా, సొంత మైదానంలో ఘన విజయంతో సీజన్ ను ఆరంభించాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ధోని ప్రధాన ఆకర్షణ కానున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ విధించడంతో తాత్కాలిక కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నాడు. రోహిత్, తిలక్ వర్మ, రికెల్టన్ తో ముంబై బ్యాటింగ్ ప్రత్యర్థికి ధీటుగా ఉంది.